హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అప్డేట్స్ అనేవి వచ్చేసినాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. చాలామంది ఎంతో ఆతృతగా ఎదురు చూసినటువంటి ఎలక్షన్ డీటెయిల్స్, ఎలక్షన్ డేట్స్, నోటిఫికేషన్ అంతా వచ్చేసింది. చాలామంది ఎక్స్పెక్ట్ చేసిందంటే ఎలక్షన్స్ ఏప్రిల్ 15, 16 లేదా 20 లోపు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఎలక్షన్ కమిషన్ ఓ పెద్ద డెసిషన్ తీసుకుంది. సో అదే ఎలక్షన్స్ మే 13న మన ఆంధ్రాలో జరగనున్నాయి. మే 13న ఆంధ్రాలో ఎలక్షన్లు జరిగితే జూన్ 4న రిజల్ట్ ఇవ్వటం సిద్ధమైంది. సో ఇది అప్డేట్. అయితే ఈ క్రమంలో మనకి ఏపీ డిఎస్సి జరుగుతుందా అనేది చాలా మందికి డౌట్. ఇప్పటికీ ఈ రోజు కూడా చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, ఇంకా ఏపీ డిఎస్సి జరుగుతుందా సార్, అసలు జరిగే అవకాశం ఉందా అని చెప్పేసి చెప్తున్నారు. పక్కాగా నాకు తెలిసినంత వరకు పక్కాగా డిఎస్సి ఎగ్జామ్స్ యథావిధిగా జరుగుతాయి. ఒకవేళ ఎలక్షన్లు కనుక 13 అంటే నెక్స్ట్ ఏప్రిల్లో జరిగి ఉన్నట్లయితే ఏమో, ఒకవేళ పాసిబుల్గా ఉంటే ఎస్ఏ ఎగ్జామ్స్ అవి జరగకపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎలా ఉందంటే పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోనే అవకాశాలు కూడా. నిన్న బొత్సతోటి జగన్ మీటింగ్ కూడా అయింది. ఒక అరగంట 30 గంట సేపు జగన్ మీటింగ్ కూడా అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళకి కొన్ని విషయాలు తెలుసు ముందుగానే, కాబట్టి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు వాళ్ళు. కంపల్సరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, పకడ్బందీగా కండక్ట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. మనకు వచ్చేసి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది రద్దయింది. ఆ ఎఫెక్ట్ కూడా ఎలక్షన్ల మీద, అంటే జగన్ ప్రభుత్వం మీద పడిద్ది అనే అవకాశం. దాంతో ఈ ఎలక్షన్స్ మాత్రం వాళ్ళు చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా కండక్ట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. మనకి ఎస్జిటి ఎగ్జామ్స్ రేపు 30 నుండి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నాడు. యథావిధిగా కొనసాగితే చాలామంది ఎస్జిటి వాళ్ళు మాత్రం చాలా ఇంకా టైం కావాలని కోరుకుంటున్నారు. నిజమే, ఎందుకంటే అసలు కేసు వేసిందే టైం కోసం, టైం కావాలని చెప్పేసి వాళ్ళు పాపం వేశారు. కానీ ఆ టైం లేకుండా వాళ్ళకే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా 30వ తారీఖు నుండి పెట్టడం జరిగింది. సో అది ఏదేమైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా కొంత టైం దొరికింది అనుకున్నాం. సో ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. మీరు దాని గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా అయిపోయింది, ఇంకా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా దూరం వెళ్ళిపోయినాయి. ఎలక్షన్లు ఏప్రిల్లో జరుగుతాయేమో, ఎగ్జామ్స్ జరగవేమో అనేటువంటి ఒక కొంచెం ఎక్కడో కొంచెం డౌట్ ఉండేది, సందేహం ఉండేది. కానీ ఇప్పుడు ఆ సందేహం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా లేదు. కాబట్టి అభ్యర్థులందరూ కంపల్సరిగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. ఓకే, నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను, నేను కూడా రాస్తాను. ఓకే, మీరెవరు కూడా ఎలాంటి టైంను వేస్ట్ చేసుకోవద్దు. అనవసరమైనటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలని టైం వేస్ట్ చేసుకుంటే ఇగో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. నాకు తెలిసిన ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అంటే ఈ రోజు నుండి గవర్నమెంట్కి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటాడు మన జగన్ గారు. అయితే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టుకోవాలి, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేయాలి. కొత్త పథకాలు ఏమి చేయడానికి ఏముండదు, కొత్త స్కీములు ఇవ్వడానికి ఏం అవకాశం ఉండదు, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కానీ స్కీమ్స్ కానీ అవన్నీ యాజ్ యూజువల్గా రన్ చేసుకోవచ్చు. వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్జెక్షన్ ఉండదు. కాకపోతే వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఎందుకంటే అదేమి అభ్యర్థుల్ని మభ్య పెట్టేది కాదు కదా, ఆల్రెడీ నోటిఫికేషన్ ఉన్నదే కాబట్టి ఇది తీసేస్తారు. కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. వాలంటీర్లను యూజ్ చేయొద్దని, లేకపోతే ప్రైవేటు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరంగా ఉంచాలని చెప్పేసి ఎలక్షన్ విధుల నుండి కానీ ఇలాంటి వాటికి చెప్పారు. సో అది మెయిన్గా ఉన్నటువంటి విషయం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు తెలిసినంత వరకు 99.9% ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. వాళ్ళు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నారు గవర్నమెంట్ కూడా. ఎందుకంటే కోర్టులో కూడా వాదించుకొని కంపల్సరీగా మేము ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్స్ జరుగుతాయనే ప్రిపేర్ అవ్వండి. సో కొంతమంది ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి మీకు ఏమైనా తెలుసా అని చెప్పేసి కొన్ని ఇట్లా కామెంట్స్ కూడా పెడుతున్నారు. పెట్టనేయండి, ఏం కాదు. బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఐ హ్యావ్ మై రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. సో నీకు నీ ఒపీనియన్ ఉండొచ్చు, జరుగుతాయా జరగవా అనేది నీ ఒపీనియన్. నా ఒపీనియన్ ప్రకారం జరుగుతాయి అనుకుంటున్నాను. నా ఒపీనియన్ ప్రకారం సో మన అభ్యర్థులు ఎక్కడ కూడా పోస్ట్పోన్ అవుతాయి అనేటువంటి కొంచెం లిబరలిజంలో ఉండి చదవకుండా రేపు నష్టపోతే
ఇబ్బంది పడతారు. కాబట్టి మన వాళ్ళ కోసం మన కోసం నేను ఈ వీడియో చేస్తూ జరుగుతుంది, అంతేగాని ఎవరిని నిరుత్సాహపరచాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు. ఓకే, సో అది ప్రస్తుతానికి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. కంపల్సరీగా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి, మీరు కూడా అదే ఉద్దేశంతోనే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సీ యూ.